నమస్తే. మన కథలు కథానికలు సబ్స్క్రైబర్ అయినటువంటి అపర్ణ గారి కోరిక మేరకు అసురవేదం అనే నవలను వినిపించబోతున్నాను. అసురవేదం రచించింది కొమ్మనాపల్లి గణపతిరావు గారు. ఇక కథలోకి వెళ్తే, నేస్తం అనంత విశ్వాన్ని నిశ్చలంగా దర్శించగల వరం కాబట్టే నీ మనసొక సరోవరం. అసుర సంధ్యకి అంత్యక్రియలు చేసిన నువ్వు వెన్నెల సముద్రాన్ని మధిస్తే సూర్యుడు ఉద్భవించి అమృతాన్ని నీ చేతికందివ్వడు. ఉన్న చంద్రుడే అద్వేగంగా విషం కక్కుతాడు. తాపాన్ని తామనపు బురదపై మేడలా కట్టుకుంటే అది జ్యోతిర్లింగమైపోదు. నీటి నియమాల వైధవ్యంలో నిలబెట్టుకున్న ఆ కోర్కెల తేనె తుట్టె ముందు పుట్టవుతుంది. అందులో పుట్టే ప్రతి ఆలోచన బుసకొడుతూ నీ బతుకు క్షేత్రం శ్యామలం చేసే హలంగా కాక హాలాహలాలపైన నీపైన జ్వలాల్ని చిమ్ముకుంది. సరిగ్గా రాజసాన్ని సాత్వికత కాటేసిన ఈ క్షణంలోనే ఒక నాదం రవళిస్తుంది. అదే అసురవేదమై నీ బ్రతుకును శాసిస్తుంది. అర్ధరాత్రి. కనిపించని ధాత్రికి సుదూరంగా సముద్ర జలాలపైన తుఫాను ఉద్భతమైంది. నభోమండలం విరిగి నీటి మీద పడుతున్నట్టుగా ఫెళఫెళార్చనతో సముద్రం చిన్నాభిన్నమైపోతోంది. ప్రళయ ప్రభంజనపు హోరుతో ఉవ్వెత్తున పైకి లేచే కెరటాలు చీకటి మెరుపుల మధ్య మెరుపులై నౌక అంచును తాకి మరుక్షణం వెనక్కి విరిగి పడుతున్నాయి. ఆ కుదుపుకి ఓడ ఒరిగినట్టు కకావికలైన సిబ్బంది నౌకను అదుపు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సుడిగాలి మరింత పెరిగింది. పగులుతున్న రాత్రిలో చుట్టుముడుతున్న కెరటాలు మృత్యుపద ఘట్టనలై వేగంగా ఓడని ఢీకొడుతుంటే డెక్పైకి పరిగెత్తుకొచ్చిన కెప్టెన్ చుట్టూ చూశాడు. రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్కి విఘాతం ఏర్పడి చాలాసేపు అయింది. ఎటు చూసినా బుసకొడుతున్న నీటి అలలు, క్షణక్షణానికి ధైర్యాన్ని సడలిస్తున్న తుఫాను భీభత్సం, బడబాగ్ని శిఖల్లా పైకి లేస్తున్న కెరటాల హోరు, ఆకాశపు వంపులు పాతాళానికి చొచ్చుకుపోయి ఒడ్డుకి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఓడని చవకబాపుతున్న జీవాల మొరకి సరిహద్దుల్ని సూచిస్తుంటే అప్పుడు గుర్తొచ్చిందేదో. సెల్లార్లోకి పరిగెత్తబోతూ ఠక్కున ఆగిపోయాడు. డెక్ పైనే మూల నిలబడిపోయిందామె. హనిత. మేడం. అప్పటికే నీటి తుంపరలకు తడిసిన ఆమె గడ్డకట్టిన నయాగారాలా లేదు. జీవన వాస్తవికతల హాలాహలాన్ని జీర్ణించుకుంటున్న నీళ్ల మధ్య నిప్పుల కుంపటిలా ఉంది. గో వే. మీ ప్రయత్నాల్లో మీరుండండి, ఒక శాసింపులా అంది. 2 పదులు దాటిన ఆమె అక్కడో సామ్రాజ్యాన్ని శాసించగల యువతి అయినా ఇక్కడ అగాధమైన బాధలో కూరుకుపోయిన ఒక నిస్సహాయ ప్రాణి. అక్కడెక్కడో ఒక ప్రత్యూష మందారం, ఇక్కడ ఆరిపోతున్న అసంపూర్ణ కర్పూరం. మేడం, పరిస్థితి విషమిస్తోంది. ఏదో చెప్పబోయిన క్రూ కెప్టెన్ ఆమె చూపులకి అర్థోక్తిలోనే ఆగిపోయాడు. దాస్యమెరుగని లాస్యం ఆమె పెదవులపైన. దూరంగా ఓ పిడుగుమోత. సముద్రయానంలో అపారమైన అనుభవం ఉన్న కెప్టెన్ గుండె క్షణం ఆగింది. చుట్టూ భయానకంగా విరుచుకుపడే సాగర సమరాన్ని చూడలేనట్టు ఆందోళనగా ఇంజన్ రూమ్ వైపు దూసుకుపోయాడు. హనిత నిశ్శబ్దంగా చూస్తుంది అలా నిలబడే. ఆ స్థితిలో కూడా చెక్కు చెదరని నిశ్చలత్వం ఆమెలో. 100 ఏళ్ల సుదీర్ఘ యానానికి విఘాతం ఏర్పడుతోందని ఆమెకి తెలుస్తూనే ఉంది. అయినా అదే లాలిత్యం. హఠాత్తుగా తండ్రి గుర్తొచ్చాడు. అణువంత అలజడి. రేకుని తొడిగిన మొగిలి పువ్వులా రెప్ప అంచున ఒక నీటి బొట్టు నిలిచింది. డాడీ. దూరంగా భూతంలా దూసుకొస్తోందో కెరటం. 5 పదుల మీ యాత్రలో మీరు నిర్మించుకున్న చలువరాతి సామ్రాజ్యాన్ని నిన్నగాక మొన్న నా పరం చేస్తున్నానని మీరు నన్ను పరీక్షించాలనే అన్నారేమో, కానీ నేను మీ కూతుర్నిగా గెలవాలనే నిర్ణయించుకున్నాను. ఆ విజయంతో మీ కను కొనలలో నేనే ఒక ఆనంద భాష్యంగా చోటు చేసుకుందామనుకున్నాను. కానీ ఇదిగో, అంధకారపు సముద్రపు ఒడ్డున ఉన్న మీకిచ్చిన మాట నిలబెట్టుకోకుండానే బతుకు దగ్ధమైపోతోంది. కురిసే తొలకరి చినుకు బొట్టు నేలకు తాకకుండానే ఈ నెమలి రెక్క విరిగిపోతోంది. ఎప్పుడన్నా నా కంటి నుంచి ఒక నీటి బావుత్తైనా రాల్చడం మీరు చూసారా డాడీ? కానీ ఇప్పుడు నా కళ్ళు వర్షిస్తున్నాయి. చుట్టూ పేరుకున్న భయానిక వాతావరణాన్ని చూసో, ముంచుకొస్తోన్న మృత్యువుకి భయపడో కాదు, ఈ స్థితిలో కూడా నేనెంత నిబ్బరంగా ఉన్నది మీకు చూసే అవకాశం లేకపోయినందుకు. బ్రతుకునని తెలుసు, కానీ ఇక్కడ కూడా మనదే అయినా ఈ ఓడ మునిగిపోతూ నాకు నా మొండితత్వాన్ని గుర్తు చేస్తోంది.
చుట్టూ సముద్రం, కరళా నృత్యం, అయినా కొన ఊపిరిదాకా పోరాటం. జీవితాన్ని మీరిలాగే డిఫైన్ చేసేవారుగా డాడీ. ఆమె నివేదన ఇంకా పూర్తి కాలేదు. మేఘమంత ఎత్తులో కసిగా మీదికొచ్చిన ఓ కెరటం ఓడను గుద్దింది. తూలిపడబోతూ రైలింగ్ను పట్టుకుందామె బలంగా. ఉప్పు నీటితో తడిసిన ఆమె దేహం మృత్యువు కనురెప్పల మాటున మెరుపు వీణగా మారింది. మరో పక్క నుంచి ఇంకో కెరటం ఒక పెద్ద పర్వతంలా మెరుపు వెలుగులో కడలి మొత్తం కదిలి గాలి తోడుగా ఓడని చుట్టుముట్టింది. నౌక వరిగిపోతోంది. జలధి గర్భాంతరిక బడవాగ్ని తాకినట్టు తుఫాను హోరులో కలిసిపోతున్న మామాకారాలు, విరుగుతున్న శేషాఫణిలా ఫటేల్మన్న చప్పుడు, దద్దరిల్లే మాతృహృదయపు రోధనలా ఖరాళ్మన్న పిశాచగణ ఘీంకారం. ఓడ పగిలింది మధ్యగా. ఘాటెక్కిన గంధక ధూపంలా నీళ్లు దూసుకొస్తున్నాయి. మృత్యువు జైత్రయాత్రాపథపు పోరాటంలో అలసిన ఓడ కడలి గర్భంలో ఒరిగి కరిగి అదృశ్యమవుతోంటే మౌన నిశ్వాసాల పిలుపుల్ని, బావురుమనే గుండెల ఏడుపుల్ని ఆలకిస్తూ మీదికి ఉరికిన నీటి సుడులలో జారిపోతూ అప్పుడు అరచింది హన్విత కెవ్వుమంటూ. ఆక్రందన గొంతులోనే సమాధి కాగా ఉద్వేగంగా లేచిన హనిత చుట్టూ చూసింది. అంతవరకు తను కలలు కన్న విషయం స్ఫురించటానికి 1/2 నిమిషం పట్టింది. విశాలమైన విల్లాలోని ఆమె బెడ్రూమ్. ఆర్థికాట్వేడ్ స్టోన్ లామినేషన్స్ సబ్ట్యూడ్ లైటింగ్తో ఊదారంగు మెరుపుని చిమ్ముతున్నాయి. స్వేదంతో తడిసిన ఆ చిరు వెలుగులో ఆమె వంటి పసిమి ఛాయని బహిర్గతం చేస్తుంటే సన్నని అలజడితో ఎగిరిపడుతున్న వంపులు అప్పటిదాకా నిద్రలోని ఆమె ఉద్వేగాన్ని స్పష్టం చేస్తున్నాయి. అప్పుడు గమనించింది ఫోన్ రింగవటాన్ని. పాలభాగం పైన అలుముకున్న శ్వేత బిందువుని సుతారంగా తుడుచుకుంటూ ఫోమ్ బెడ్ పై నుంచే టీపాయ్ వైపు చేతిని చాచింది. గోడ మీదున్న డిజిటల్ క్లాక్ రాత్రి 12:30 గంటలు సూచిస్తోంది. హనితా డియర్, హనీ డియర్, నేను దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకడైన దుర్దర్శనరావు గొంతు వినిపించింది. బిజినెస్ కాన్ఫరెన్స్కి ఆయన బాంబే నుంచి ఫోన్ చేస్తున్నాడు. డిస్టర్బ్ చేశానా బేబీ? బాగా నిద్రపోయినట్టున్నావు. 11 గంటల దాకా మీ ఫోన్ కోసం వెయిట్ చేశాను డాడీ. అవును. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి. ఆ మధ్య కాస్త అనారోగ్యానికి గురై ఆయన్ని రాత్రి 10 గంటలకల్లా బలవంతంగా నిద్రపుచ్చేస్తూ బయటికి వెళ్ళినా ఖచ్చితంగా ఆ సూత్రాన్ని సంపాదించి తీరాలని శాసించి మాట తీసుకుంది. ఈ వేళ దాకా మేల్కొనే ఉన్నారన్న మాట. ఏది? ఈ ప్రశ్నని ఆయన ఊహించలేదు. ఇప్పటిదాకా డెలికేట్స్. డాడీ మీరు మాట తప్పారు. చూడు డియర్, హనితాని ముఖ్యంగా కంగారు పెట్టిన మైల్డ్ హార్ట్అటాక్ గుర్తు చేసుకుంటున్నట్లుగా అన్నారాయన. నా గుండె అంత తొందరగా ఆగిపోదమ్మా, ఎందుకంటే దాని నిండా నువ్వే ఉన్నావుగా. యూఆర్ బ్లఫింగ్ డాడీ, చిరుకోపంగా అంది. అదే నిజమైతే నాకు ఇచ్చిన మాట తప్పేవారు కాదు. ఈసారి నుంచి మీరే కాన్ఫరెన్స్కి వెళ్ళడానికి వీల్లేదు. మీ బదులు నేను చూసుకుంటాను అన్నీ, ఓకే? ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని అసాధారణ ప్రజ్ఞా ప్రభావాలపైన నమ్మకమో లేక ఆ కూతురి గొంతు నుంచి ధ్వనించే అనూహ్యమైన ఆప్యాయతకి మనసే ద్రవించిందో కానీ కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఓకే బేబీ, ఇక నుంచి నువ్వు గీసిన గీత దాటను. నర్సరీ చైల్డ్లా నువ్వు చెప్పిందే ఆచరిస్తాను. వెల్, రేపు ఈవినింగ్ ఫ్లైట్కి నేను వస్తున్నాను. నేను చెప్పిందంతా స్టడీ చేశావా? ఎస్ డాడీ. ఇప్పుడు ఆమె గొంతు సీరియస్గా పలికింది. మీరు పర్మిట్ చేస్తే ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. యు ఆర్ వన్ అమంగ్ ద డైరెక్టర్స్. అన్ని విషయాలు బోర్డుతో సంప్రదించాల్సిన అగత్యం లేదు. నీకు స్వతంత్రం ఉంది. ప్రొసీడ్. ఆమెని వివరాలు సైతం అడగలేదు. గుడ్ లక్ అండ్ గుడ్ నైట్. ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు. హనిత ఇక నిద్రపోవాలనిపించక నెమ్మదిగా హాల్లోకి నడిచింది. గోడలకున్న సన్ గ్లాసెస్కి దూరంగా సముద్రపు హోరు. జ్వాలైన్ స్నోఫ్ కొండలపైన లైట్ హౌస్ కాంతి అస్పష్టంగా కనిపిస్తోంది. గదిలో లైట్ వేసి బడలికగా రివాల్వింగ్ చైర్లో కూర్చుంది. టేబుల్ పైన ఉన్న ఫైల్స్ తెరిచి మరోమారు చూసింది. నిన్న మొన్నటిదాకా ఆమె ఓ యూనివర్సిటీ విద్యార్థిని. తల్లి అందాన్ని, తండ్రి మేధని పుణికిపుచ్చుకున్న ఆమె ఈ మధ్యనే తండ్రి బిజినెస్లో అడుగుపెట్టింది. సుమారు 30 ఏళ్ల క్రితం ఓ చిన్న యూనిట్గా ప్రారంభమైన సాకేత్ అండ్ కో ఇప్పుడు 6 డైరెక్టర్స్ ఉన్న ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా సుమారు ఏడాదికి 200 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థగా విస్తరించి డ్రగ్స్తో పాటు కెమికల్స్, పెస్టిసైడ్స్, టొబాకో, ఎలక్ట్రానిక్ గూడ్స్, మెషిన్ టూల్స్ ఉత్పత్తి మాత్రమే కాక ట్రేడింగ్ రవాణా కోసం సొంతంగా 6 షిప్స్ ఉన్న పెద్ద ఇన్స్టిట్యూషన్ అది. అలాంటి సంస్థతో హనిత కూడా ఇప్పుడు ఓ డైరెక్టర్.
నిజానికి ఆమె కోరని అవకాశం అది. రేయింబవళ్ళు తండ్రి పడే శ్రమని చూస్తూ చాలా కాలం నిశ్శబ్దంగా ఉండిపోయింది. కానీ ఈ మధ్య సుదర్శనానికి మైల్ స్ట్రోక్ రావటంతో ముందు కలవరపడింది. ఇక్కడ ఈమె కుతూహలంగా గ్రహించింది, ఆయన శారీరకంగా అలసిపోతున్నాడని మాత్రమే కాదు, మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నాడని. సుమారు 5,000 మంది దాకా కార్మికులున్న వివిధ పరిశ్రమలు క్రమంగా నష్టాల వైపు ప్రయాణం చేయడాన్ని కానీ, ఇండస్ట్రియల్ అన్రెస్ట్తో కార్మిక సంఘాలు సమస్యలు సృష్టించడాన్ని కానీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న తన తండ్రి మాత్రమే స్వీకరించి మానసికంగా నలిగిపోతున్నాడని గ్రహించి తను కొంత షేర్ చేసుకోవాలనుకుంది. ఆ ప్రాసెస్లో ఎంత లోతుగా వెళ్ళింది అంటే 4 రోజుల వ్యవధిలోనే చాలా వివరాల్ని పరిశీలించింది. గత 4 ఏళ్ల సంస్థ చరిత్రని బ్యాలెన్స్ షీట్స్ ద్వారా గ్రహించింది. 5 ఏళ్ల క్రితం దాకా లాభాల్లో నడిచిన నష్టం 3 ఏళ్ల క్రితం బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ఆగింది. 2 ఏళ్ల నుంచి క్రమంగా నష్టాల వైపు పరుగు తీస్తోంది. హఠాత్తుగా హనితకి ఇందాకటి కళ గుర్తుకొచ్చింది. అంతా అనుభవం ఉన్న నావికులే అయినా పోటెత్తిన సముద్రం మధ్య నౌకని రక్షించలేకపోయారు. సరిగ్గా అక్కడి తుఫాను ఆర్గనైజేషన్ ప్రస్తుత పరిస్థితిని గుర్తు చేస్తోంది. కలలో తను మునిగిపోయింది ఓడతో పాటు. కానీ వాస్తవంలో ఆమె అలా భావించటం లేదు. ఒక విద్యాధికురాలిగా డిమాండ్, నెసెసిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏటికాయేడు డిమాండ్ పెరుగుతూనే ఉంది. కానీ సమస్యల్లా ఉత్పత్తి అవసరాన్ని చేరుకోలేకపోతోంది. సాధ్యాసాధ్యాల గురించి ఆమె ఆలోచించలేదు. ఒక పోరాటంలో అడుగుపెట్టాక ఆఖరిదాకా ఆశాభావంతో దూసుకుపోవాలనే పట్టుదల ఉన్న తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వమో, లేక తను నమ్మిన మోడర్న్ థియరీ అమలు చేయాలన్న సంకల్పమో కానీ ముందు ప్రక్షాళన టాప్ మేనేజ్మెంట్తో ప్రారంభించాలనుకుంది. ఆ ఉద్దేశంతోనే ఇందాకటిదాకా కొన్ని ఫైల్స్ తిరగేస్తూ చాలా స్టడీ చేసింది కూడా. మరుసటి రోజే ప్రారంభానికి మొదటి రోజు అని దృఢ నిశ్చయంతో పైకి లేచింది. వాల్టర్ ఆఫ్ లెంట్స్లోని 10 అంతస్తుల అధునాతనమైన బిల్డింగ్ అది. సుమారు 6 ఎకరాల విస్తీర్ణమున్న ప్రదేశంలో నిర్మించిన ఆ భవంతి సాకేత అండ్ కంపెనీకి చెందినది. అందులో వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో ఉండే కంపెనీ ఫ్యాక్టరీలను సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు మాత్రమే కాక కొన్ని రీసెర్చ్ ల్యాబొరేటరీస్, ప్లానింగ్ డివిజన్స్ ఉన్నాయి. అధునాతనమైన గ్లాస్ స్ట్రక్చర్తో ఒక పెద్ద ఆర్గనైజేషన్ మేధకి అసలు స్థావరంగా కనిపించే ఆ బిల్డింగ్లోనే 3వ అంతస్తులో బోర్డ్ మీటింగ్కి అనుకూలంగా ఓ విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ ఉంది. అత్యవసరంగా కలిసి చర్చించాల్సి వచ్చినప్పుడు తప్ప సామాన్యంగా ఆ ఫ్లోర్లోకి ఎవ్వరూ అడుగుపెట్టరు. సరిగ్గా ఉదయం 9 గంటల ప్రాంతంలో అక్కడ ఒక సిట్రోన్ ఆగి ఉంది. యూనిఫామ్లో ఉన్న గరదు డోర్ తెరవగానే హనిత కిందికి దిగింది. నీలం షిఫాన్ శారీలో రాయన్సలా ఆమె కదులుతూ ఉంటే అభ్యంగన స్నానం చేసిన ఆమె కురులు సముద్రపు గాలికి మృదువుగా నర్తిస్తున్నాయి. నిరాడంబరంగా ఉన్న ఆమె అలంకరణ ఒక కోటీశ్వరుడి కూతురు అనే భావం కన్నా ఒక సంస్థ యొక్క బాధ్యతాయుతమైన అధికారిణి అనే ఆలోచన స్ఫురింపజేస్తోంది. విశాలంగా ఉన్న లాబీని దాటి వెళ్ళిన హనిత గరదు సవినయంగా మార్గం చూపించిన ఎలివేటర్లో అడుగుపెట్టింది. ఆ భవనానికి 2 లిఫ్ట్లు ఉన్నా ఇప్పుడు హనిత ప్రవేశించిన ఎలివేటర్ కేవలం బోర్డు మెంబర్స్కి మాత్రమే ప్రత్యేకం. 3వ అంతస్తులోకి కాన్ఫరెన్స్ హాల్లోకి ప్రవేశించిన హనితని ముందు విష్ చేసింది ఎలిజబెత్. 30 సంవత్సరాల వయసు దాటినా ఇంకా 25 ఏళ్ల యువతిలానే కనిపిస్తుంది ఎలిజబెత్. 50 ఏళ్ల వయసున్న ప్రభంజనరావు తాము కూర్చున్న చోటు నుంచే ఆమెను ఆప్యాయంగా పరామర్శించారు. హాయ్ హనీ, చివరగా చనువుగా ప్రదర్శించింది హనితకి వరుసకి మేనబావ, మరో బోర్డు మెంబరు అయిన శవారావు. అందరినీ విష్ చేస్తూ దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఓ టేబుల్కి ఓ మూల చైర్లో కూర్చున్న హనిత ఓ క్షణం సాలోకంగా చూసింది. డాడీ ఊళ్ళో లేరు కాబట్టి ప్రస్తుతానికి ఆ సీటు ఖాళీగానే ఉంచుతాం, మధ్య ఉన్న ఎండీ సీటు వైపు చూస్తూ అంది. అందరిలోనూ ఉత్కంఠత. అసలు ఇంత హడావుడిగా ఈ బోర్డు మీటింగు ఆమె ఎందుకు ఏర్పాటు చేసిందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఆమె సుదర్శనరావు కూతురునే కాకుండా ఇప్పుడిప్పుడు ఆమె ప్రదర్శిస్తున్న డైనమిజం బోర్డు మెంబర్స్లో చాలా కంగారు పెట్టిస్తోంది. వెల్, వయసులో కానీ అనుభవంలో కానీ మీకంటే చిన్నదాన్ని నేను. అయినా కబురు చేయగానే ఇక్కడ సమావేశమైనందుకు కృతజ్ఞరాల్ని. ఇప్పుడు జరగబోయే సంఘటన బోర్డు మెంబర్స్లో కొందరికి మింగుడు పడకపోవచ్చని ఆమెకు తెలుసు. కాబట్టే ముందు అందరి స్వాతిశయాన్ని చల్లార్చే సైకలాజికల్ అప్రోచ్తో క్రమంగా ఆ విషయాన్ని యుక్తిగా వారి ముందుంచుతోంది. మిస్టర్ రణ్ధీర్ మీకు తెలుసు, అఫ్కోర్స్ ఎ బ్రిలియంట్ బాయ్, హైదరాబాద్లోని మన కెమికల్ యూనిట్కి మేనేజర్. ప్రభంజనరావు ఉత్సాహంగా అన్నాడు. ఈ మధ్యనే ఎందుకు కొరగాకుండా పడి ఉన్న టాబ్లెట్ కంప్రోజన్ మిషన్ని చాలా ఎక్కువ ధరకి అమ్మి బోలెడంత ప్రాఫిట్ సంపాదించాడు.
అఫ్కోర్స్ తల పంకించింది అనిత భావరహితంగా. అవును, ఎలిజబెత్ వంతపాడింది. 10 లక్షలకు మించి రాదనుకున్నాను, 12 లక్షల దాకా రాబట్టగలిగాడు. అతన్ని ఇప్పుడు లోపలికి పిలుస్తున్నాను. ఇంటర్కామ్లో పిఏకి చెప్పింది రణధీర్ని పంపమని. ముందు రోజు సాయంకాలమే హైదరాబాద్ నుంచి వచ్చిన రణధీర్, సాంప్రదాయంగా తెలిసిన రణధీర్ ఇలా కాన్ఫరెన్స్ హాల్లోకి పిలిపించడాన్ని ఊహించలేకపోతున్నాడు. మనసు ఆనందంతో ఉద్విగ్నమవుతోంది. యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్, అభినందనగా చూసింది హనీత. మాకు మిస్ ఎలిజబెత్ అంచనా ప్రకారం 2 లక్షల లాభాన్ని సంపాదించారు. థ్యాంక్స్ మేడం, వినయంగా తలపంకించాడు. మామూలుగా అయితే మీకు కనీసం 2 ఇంక్రిమెంట్స్ పెంచాలి. ఐమ్ ఐ రైట్? నిశ్శబ్దంగా చూస్తున్నారు. హనిత ఇప్పుడేం మాట్లాడాలని పిలిచింది వారికి ఊహకందడం లేదు. అసలు ఆ మెషిన్ ప్రొక్యూర్మెంట్కి ముందు ప్లాన్ చేసింది ఎవరు? వెంటనే అడిగింది, మొహంలో ఎలాంటి భావం కనిపించనివ్వకుండా. నేనే అన్నాడు రణధీర్. అతను ఇలాంటి ప్రశ్న ఊహించలేదు. ఇప్పుడు అవసరం లేదు అని నిర్ణయించిందెవరు? నేనే. రణధీర్ గొంతు వణికింది. 3 ఏళ్ల క్రితం అది ఎందుకు కొన్నట్టు, ఇప్పుడు ఎందుకు అమ్మినట్టు? కొద్దిగా తొట్టుపాటు పడ్డాడు రణధీర్. అప్పుడు అవసరం అనిపించింది, అందుకే ఒకేసారి 2 మిషన్స్ కొన్నాం. ఇప్పుడు ఒక మిషన్ అమ్మేశారు, టక్కున ఖండించింది హనీత. అంటే నిజానికి ఫ్యాక్టరీకి అవసరం 1 మిషన్ మాత్రమే, అవునా? తలూపాడు గొంతు తడారిపోతుంటే. వాట్ దట్ మీన్స్? హనిత పెదవులపై సన్నని చిరునవ్వు. మీ ప్లానింగ్లో పొరపాటు జరిగింది. ఒక ఉత్పత్తిని బట్టి ఎన్ని మిషన్స్ అవసరమో అన్నది ఖచ్చితంగా అంచనా వేయలేకపోయారు. కాబట్టే 15 లక్షల ఖరీదు చేసే యంత్రాన్ని కొని 3 సంవత్సరాల పాటు డెడ్ క్యాపిటల్గా మార్చి మీరు ఆర్గనైజేషన్లో ఓ ప్రముఖ స్థానంలో ఉన్న ఎగ్జిక్యూటివ్గా కంపెనీకి సరైన న్యాయం చేయలేకపోయారు. ఇప్పుడు 12 లక్షలకి మరో కెమికల్ ఫ్యాక్టరీకి అమ్మి ఇది లాభం అంటూ మేనేజ్మెంట్కి స్పష్టం చేయాలనుకున్నారు. ఐమ్ ఐ రైట్? ఒక్కో పదం ఆమె నోటి నుంచి తూటాల్లా బయటికి వస్తుంటే రణధీర్ మాత్రమే కాదు, అక్కడ బోర్డ్ డైరెక్టర్స్ అంతా అవాక్కై చూస్తున్నారు. ఆచరణకి ముందు స్థాయి ఆలోచన అన్న సూత్రాన్ని బట్టి మీరు ఆలోచన లేకుండా తొందరపడ్డారు. యు ఆర్ అన్ ఎగ్జిక్యూటివ్ వితౌట్ ప్రాపర్ ప్లానింగ్. ఒక్క క్షణం సూటిగా చూసింది. అండ్ దిస్ ఆర్గనైజేషన్ డజంట్ నీడ్ యువర్ సర్వీసెస్ ఎనీమోర్. మీరు ఈ క్షణం నుంచే కంపెనీ సర్వీసెస్ నుంచి వెళ్ళిపోతున్నారు. మీ అకౌంట్స్ సెటిల్ చేయించాను. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మీకు రావాల్సింది కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. మేడం, రణధీర్ ఏదో చెప్పబోయాడు. ప్లీజ్ గో అవే. హరిత కంఠంలోని కాఠిన్యం అతన్ని నిరుత్తరుణ్ణి చేసింది. నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఇట్స్ టూ మచ్, అసహనంగా పలికాడు ప్రభంజనరావు. ఒక చిన్న కారణంతో ఒక ఎగ్జిక్యూటివ్ని ఉద్యోగం నుంచి తప్పించడం సమంజసంగా లేదు. హనిత ముఖ కవళికల్లో మార్పు లేదు. ఇది చిన్న కారణం ఎలా అవుతుంది అంకుల్? ప్రణాళిక అన్నది దేశానికి, మనిషి జీవితానికి మాత్రమే కాదు, ఫ్యాక్టరీకి అవసరమే. 100 మంది కార్మికుల్లో ఒకడు అమాయకంగా తప్పు చేస్తే క్షమించవచ్చు, కానీ ఆ 100 మందిని లీడ్ చేసే ఎగ్జిక్యూటివ్ తప్పిదాన్ని హర్షించం. నిజానికి రణధీర్ తన డ్యూటీలో మాత్రమే విఫలం కాలేదు, ఒక రకంగా కంపెనీకి ద్రోహం చేశాడు. ఎనలైటికల్గా చెప్పుకుపోతోందామె. ఇలాంటివి ఏ ఫ్యాక్టరీలో అయినా జరుగుతూ ఉంటాయి. శివరావు జోక్యం చేసుకున్నాడు. అలాంటప్పుడు ఇలాంటివి జరగడం తప్పనిసరి. బుల్షిట్. ప్రభంజనరావు నిగ్రహాన్ని కోల్పోయాడు. అతని అరుపులో కోపం మాత్రమే కాదు, నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన పసిపిల్ల తమకి తర్కం నేర్పడం అసహజమన్న భావం కూడా ఉంది. ఇది పొరపాటేనేమో కానీ ద్రోహం ఎలా అవుతుంది? హనితలో మార్పు లేదు. తన ముందు కూర్చున్న వాళ్ళు అంతా ఈ సంస్థ పురోభివృద్ధికి కారణమవుతున్న వ్యక్తులే. ఇక్కడ ఓర్పుని కోల్పోతే జరగాల్సిన చాలా పనులకి ఆటంకం ఏర్పడుతుంది. వెల్ అంకుల్, హనిత నిలబడింది. ఇది పొరపాటు మాత్రమే అంటున్నారు. అది మాత్రమే అయితే నేను అంత తొందరపడేదాన్ని కాదేమో. అప్పుడు అందించింది ఓ ఫైల్ తెరిచి చూసిన ప్రభంజనరావుకి అర్థం కాలేదు అందులో ఉన్నదేమిటో. మిస్టర్ రణధీర్ ఆ మిషన్ అమ్మింది శాలిని కెమికల్స్ వాళ్ళకి. అది మీదున్న డాక్యుమెంట్ స్పష్టం చేస్తోంది. దిగువ మరో పేపర్ ఉంది చూడండి. అదే కెమికల్ ఫ్యాక్టరీలో రణధీర్కి 4 ఏళ్లుగా షేర్లు. అంటే నిశ్చలంగా చూస్తూ అంది వాళ్లతో. లాలూచీ పడి వాళ్ల కోసమే ఈ మిషన్ ఆనాడు మన చేత కొనుగోలు చేయించాలన్నది నా అభియోగం. ఇప్పుడు చెప్పండి, ఇది పొరపాటా, ద్రోహమా? డైరెక్టర్స్ అంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. తొలిసారి పిల్లకాకి అనుకుంటే కాదు, అవసరమైనప్పుడు ఆస్ట్రిచ్ని అంటూ నిరూపించగలిగింది. ఆ గదిలో చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం. సాయంకాలం 4:30 కావస్తోంది. జంటలతో, పసిపిల్లలతో బీచ్ సందడిగా ఉంది. నిశ్శబ్దంగా నడుస్తోంది హనీత. కొందరు పసిపిల్లలు
పీతల వెంట పడుతుంటే మరికొందరు ఇసుకలో పిచ్చుగూళ్ళు కట్టుకుంటూ నీటి అలల తాకిడికి కూలిపోతుంటే నిశ్చేష్టులై చూస్తున్నారు. ఎంత అపురూపమైన సన్నివేశం ఇది! బాధలకి బాధ్యతలకి అతీతమైన ఈ వయసులోనే కదూ మనిషి నిజంగా సుఖపడేది కానీ స్ఫటికమంత స్వచ్ఛంగా మనగలిగేది కానీ. పాదాలు ఇసుకలో కూరుకుపోతుంటే పరిసరాల్ని చూస్తూ శాంతి ఆశ్రమం వైపు సాగిపోతోందామె. ఆమెకు తెలియదు అక్కడున్న ప్రతి పురుషుడు ఆమెని గమనిస్తున్నాడని. అసలు గమనించే స్థితిలో కూడా లేదామె. మధ్యాహ్నం నుండి ఆలోచిస్తోంది. ఉదయం తను తొందరపడలేదని తెలుసు. ఇలా సెకండ్ థాట్కి అవకాశం ఇవ్వడం ఆలోచించకుండా ఉండలేకపోతోంది. గాయానికి బెంజైన్ పూసే ముందు గాయాన్ని శుభ్రం చేయాలి. అదే తను చేసింది, చేయబోతున్నది కూడా. ఒకరి సంతృప్తిపరచాలి అంటే మరొకరిని అసంతృప్తిలోకి నెట్టాలి. ఈ తర్కం కాదు తనది. పెను తుఫానునైనా నిలబడే వటవృక్షాలు కుమ్మరి పురుగుల మూలంగా నేల కూలుతాయి. వాటినిప్పుడు ఏరేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యింది. ఏమేవ్ అలివేలు! ముందు తనని కాదనుకుంది హనీత. ఈసారి మరీ దగ్గరగా వినిపించింది. నిన్నేనే! ఓ వృద్ధురాలు ఆమె భుజం పైన చెయ్యి వేసింది. ఎంత మారావే అలివేలు! అవును, మీ ఆయన పోర్ట్లో పనిచేస్తున్నాడంటగా అబ్బాయి చెప్పాడులే. సారీ బామ్మగారు, నేను అలివేల్ని కాను. ఓ క్షణం మరింత పరిశీలనగా చూసిన బామ్మగారు, అలాగట్టే అమ్మడు, సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంటేను అలివేలు అనుకున్నాను. మా అలివేలులా ఉన్నావు. అయితే అలివేలుగావన్నమాట. చేయి పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ హనితని బలవంతంగా ఇసుకలో కూర్చోబెట్టింది. ఎంత పని చేసిందని పిచ్చిపిల్ల! అబ్బాయి మీద మనసు పడితే మాత్రం ముందుగా నాకు చెప్పొద్దు. పాడుముండని నేను చూసుకోలేకపోయాను. చీర చెంగుతో ఆమె కళ్ళల్లో కొత్తుకుంటుంటే విస్మయంగా చూస్తుంది హనీత. తను చాలా పరిచయస్తురాలిలా చెప్పుకోబోతూ ఉంది. అంత టెన్షన్లోనూ చిత్రమైన రిలీఫ్. ఎప్పుడో కాలేజీ రోజుల్లో తప్ప అసలు బీచ్కి సైతం సహజంగా రానంత పెద్ద కుటుంబంలో పుట్టింది హనీత. వాడు మాత్రం ఏం తక్కువ తిన్నాడా? అప్పటికి అది వాణ్ణి ముందే అడిగిందిట. మగాడు వాడన్నా చెప్పొచ్చుగా. చదువో అంటూ ఒకటే యావా. తెలీదు కానీ అమ్మడు వాడున్నాడు చూశావు. ఓ క్షణం ఆగింది. లేదన్నట్లు తలూపింది హనీత. అంతా వాళ్ళ నాన్న పోలికే. బారెత్తు మనిషి. ఏదో నా కడుపున పుట్టాడు కానీ లేకపోతే మనసు చూస్తే మారాజే అనుకో. అంతెందుకు, వాడు చదివిన చదువు మా ఊళ్ళో ఎవరన్నా చదవగలిగారా? ఏ ఊరు బామ్మగారు? తుంపాల, అనకాపల్లి దగ్గర 3 మైళ్ళ దూరం ఉంటుందిలే. శారదా నది పేరు వినే ఉంటావు. అది మా ఇంటికి అదిగో అల్లంత దూరంలో ఉంటుందన్నమాట. అయితే అలా ఆ సంబంధం దూరం అయిపోయింది. పోనీ మరో పిల్లని పెళ్లి చేస్తాన్రా అంటే అదేం చోద్యమో కానీ వాడికి ఏదో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఇవ్వాలి అంటే పెళ్లి కాకూడదని షరతు పెట్టారట. దాంతో ఇక పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చున్నాడు. హనిత నిర్వీణురాలై వింటోంది. అలాంటి ఉద్యోగాలుంటాయని నాకు తెలియదు బామ్మగారు. సంచిలోంచి ఓ మిఠాయిని కాస్త శనగపప్పుని చేతికందించి, ఎన్నాళ్ల మొక్కుబడే తల్లి ఆ సింహాద్రి అప్పన్న, ఇన్నాళ్లకి దయ చూపితే ఇదిగో ఈ వేళ వచ్చాను. వెళ్ళాక కానీ మనసుకి స్థాయి లేదే అమ్మడు. అప్పటికి వాడి పేరు మీద అర్చన చేయించాను. కుంకుమ పూజ, సహస్రనామార్చన విడిగా ఖర్చు చేయించి. పాపం చిక్కిపోయినట్లున్నారు, గొడుగుతున్నట్టుగా అని సమీపంలో సైలెంట్ అయిపోయాడు ఓ వ్యక్తి. అంతలోనే ఆమె చెప్పిన మహారాజు అతనే అని అర్థమై హనిత క్షణంసేపు అతడి వైపు చూసి వెంటనే తల తిప్పుకుంది. విన్నట్లుంది బామ్మగారు. ఇదిగోనమ్మా, వీడే నా సుపుత్రుడు. వాళ్ళ నాన్నలాగా ఎప్పుడూ నన్ను ఆడిపోసుకోవడంతోనే సరిపోద్ది కానీ అలివేల్ని మర్చిపోరా. నీకు సరిజోడి అంటే అదిగో ఆ ఉద్యోగం. అమ్మా నీకు దండం పెడతానే. ఇక్కడ కూడా రహస్యంగా చెవిలో అన్నాడు. మన చరిత్ర దాటి సూక్తి ముత్తావళిలా ఆవిడ్ని బాధించక. విన్నావుటే అమ్మడు? హనిత పెదవులు బిగుసుకున్నాయి. రాబోతున్న నవ్వుని ఆపుకుంటున్నట్టుగా. అమ్మా, అంత పెద్ద సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు దాని కథాకమామిషు వదిలిపెట్టి నా కథ చెప్పి అందరినీ చిత్రవధకు గురి చేయడం నీకు న్యాయం కాదే. ఆమెను వారించాలని అపసోపాలు పడిపోతున్నాడు ఆ వ్యక్తి. నోరు ముయ్యమంటే నోరు ముయ్యి. అమ్మా, ఇది మన ఊరు కాదే. కాకపోతే మాత్రం నేను తల్లిని కాకుండా పోతానట్రా బడుద్దాయ్. అబ్బా, తలపట్టుకున్నాడు. అలా ఏడు. పోయినా నీ అబ్బ కోసం. ఇదమ్మా వీడి వరస. ఊళ్ళో అందరికన్నా ఎక్కువ చదువు చెప్పిస్తే అలివేలు కల అన్యాయం చేసి. అయ్యో, నేను అన్యాయం చేయడం ఏమిటే? ఒరే అబ్బి, నీ సంగతి నాకు తెలియదిట్రా. పావలా ఇస్తే పొట్లం బఠానీలు కొనుక్కుని కన్నతల్లి ఎదురుగా ఉంది కదా కాసిని చేతిలో పోయాలన్న ఇంగితం లేని వాడివి నువ్వు. అలివేలికి అన్యాయం
ఆ మహారాజు నలిబలి కావడం చూసిన హనిత పగలబడి నవ్వేసింది. అలా నవ్వగలిగి ఎన్నాళ్ళయిందో ఆమెకి గుర్తులేదు. పసిపిల్లలా నిర్మలంగా పడి పడి నవ్వింది. అప్పటికే జేబులోని పిడికెడు తీసి ఆమె చేతిలో ఉంచాడు. అంత వారెత్తు మహారాజు ఇప్పుడు హనితని సూటిగా చూడలేకపోతున్నాడు. ఆమె అలా నవ్వడం చూస్తుంటే మంటగా ఉంది. చీర చెంగుని పెదవులకు అడ్డంగా ఉంచుకుని పైకి లేచింది వెళ్ళడానికన్నట్టుగా. వస్తాను బామ్మగారు. అప్పుడైనా అమ్మడు. పనుంది బామ్మగారు. హనిత రోడ్డు వైపు వేగంగా నడుస్తుంటే 2 అంగాల్లో చేరుకున్నాడు మహారాజు. మనసు మంచిదే కానీ మా అమ్మదో చాదస్తం ప్రాధేయపూర్వకంగా అన్నాడు. ఇప్పుడు నేనేం అనలేదే అంది హనిత. అన్నా బాగుండేది. మీ వేషం చూస్తుంటే అమ్మ హింసకు తాళలేక ఈ సముద్రానికి సుదూరంగా పారిపోతున్నట్లు అనిపిస్తుంది. అయితే ఓ అభ్యర్థన. ఏమిటన్నట్లుగా చూసింది. మీరింకా కావాలంటే బీచ్లో ఉండండి. మీ పేరు మహారాజా? మళ్ళీ నడక మొదలెట్టింది. ఆహా, కిరీటి. సాయంకాలపు సముద్రపు గాలికి ఆమె కురులు అల్లరిగా పైకెగురుతూ చెంపల్ని తాకుతుంటే ముందు గమనించింది హనిత. ఏమిటలా? ఎక్కడికి? అడిగింది తననే అనుసరిస్తున్న కిరీటిని చూస్తూ. తెలుసుకుందామని. ఏమిటి? పేరు మిస్టర్. హనిత సీరియస్గా చూసింది. ఆహాహా, నా పేరు మీరు అడిగారుగా. నేను అడక్కపోతే మీరేమన్నా అనుకుంటారేమో అని ఇలా నేను అనుకుంటూ మీరు అనుకోవడమే నిజమైతే. అప్పటికే రోడ్డు చేరుకున్న హనిత కారులో కూర్చుంది. ఆమెకిప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంది. మా రాజు కాదు, కిరీటి చదువుకున్నవాడిలాగానే ఉన్నాడు. అది కాదు ఆమెని అతిగా ఆకట్టుకున్నది. తల్లి కొడుకుల మధ్య గొడవ కూడా లలితంగా ఉంది. అంత వయసొచ్చి అమ్మను అణకువగానే ఎదుర్కొంటున్నాడు. ఇది ఆమెకి పరిచయం లేని ప్రపంచం. ఎప్పుడో 7 ఏడాది వయసులో అమ్మ పోయాక ఆయాలు, బోర్డింగ్ స్కూళ్ళు, అపరిమితమైన డబ్బు, నాన్న ఆప్యాయత, ఇవి తప్ప ఇలాంటి అనుభూతులు ఆమెకు తెలియవు. ఆస్వాదించగల మనసుంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ మనోజ్ఞమైనదే. ఎవరనగలరు? కాలువలో కాగితం పడవలు వదిలితే పిల్లల నవ్వులు ఆహ్లాదంగా ఉండవని. మంచులో తడిసిన కలుపు మొక్క కూడా నీరెండలో మెరిసి మనసుని ఉల్లాసపరుస్తుంటే ఎవరు కాదనగలరు? ఉనికి కాదు ఇక్కడ ముఖ్యం, వివేచన, రవ్వంత స్పందన. ప్రతి నిమిషాన్ని ప్రొడక్టివ్గా మార్చుకోవాలనే మనిషికి కూడా ఈ మాత్రం మానసికమైన విశ్రాంతి అవసరమే. ఆమె కారు నడుపుతూనే ఆలోచిస్తోంది. సీటుపైన చేతికేదో తగిలింది ఓ కాగితంలా. ముందు అంత ఆసక్తి ప్రదర్శించకపోయినా ఎడం చేత్తో అలవోకగా అందుకుని కారు నడుపుతూనే తెలుగులో టైప్ చేసి ఉంది. మిస్ హనిత. కారుని ఆపింది. మొదటి అక్షరం చదవటంతోనే. ఈసారి స్పష్టంగా కనిపించాయి. మీ పొగరు ప్రమాదకరంగా ఉంది. ఇక మీరు రోజులు లెక్క పెట్టుకోవచ్చు. కౌంట్డౌన్ ప్రారంభమైంది. మీ శ్రేయోభిలాషి. రాత్రి 8:30 కావస్తోంది. చీకటిలో బడంబడక చేసుకుని సముద్రం భయంకర రహస్యాల అస్పష్టపు ఆక్రందనలతో ఒడ్డును తాకి వేగంగా వెనక్కి జారుకుంటోంది. అందాన్ని హత్య చేయాలనే వికృత అంతర్మథనంలో బొడ్డును కాక పొట్టని కోసిన అవివేకపు మంత్రసానిలా హోరు తీరాన్ని దాటి అఫీషియల్ కాలనీని చేరుకుంటోంది. ఇది దారుణం డాడీ. సురేష్ అసహనంగా అక్కడ ఎదురుగా మందు సేవిస్తున్న ప్రభంజనరావు గారితో. మీరు అనండి. దాన్ని అడ్రస్ లేకుండా చేసేస్తాను. మీతో సంప్రదించకుండా తను నిర్ణయం తీసుకుంటుందా? ఎన్ని గుండెలు దానికి! ఆ మాట అనేటప్పుడు హనీత ఎత్తైన గుండెలు సురేష్కి గుర్తుకు రాలేదు. అరక్షణం పాటు ఆ కొండలపై జెండాని పాతే టెన్సింగ్తో తనను తాను పోల్చుకుని కొద్దిగా సంతృప్తి పడ్డాడు కూడా. నువ్వో ఫూల్విరా. అప్పటికే అవసరానికి మించినంతగా తాగేసిన ప్రభంజనరావు మరో పెగ్ డైల్యూట్ చేయకుండా గొంతులో పోసేసుకున్నాడు. అందం, చదువు, ఆస్తి అంతకు మించి తెలివిగల అమ్మాయిరా. నెమ్మదిగా ట్రాప్ చేయమని నీకు చెప్పి 7 ఏడాది గడిచింది. ఒక్క అడుగైనా ముందుకేయగలిగావా? అదే ఈ పాటికి నువ్వు సాధించి ఉంటే ఇలా బోర్డు మీటింగ్లకి రాకుండా నీ బెడ్రూమ్లో పడుండేది. అప్పటికి అప్పుడప్పుడు ట్రై చేస్తూనే ఉన్నాను డాడీ. భయం ధ్వనించింది సురేష్ గొంతులో. అడుగు వేయబోతున్న ప్రతిసారి ఎలా హనీత కరిచేసేలా చూసేది. ఇదంతా ఒక్కసారి కూడా తండ్రికి చెప్పలేదు. వాళ్ళ డాడీని చూసి ఇన్నాళ్ళు ఆగాను. చెప్పండి డాడీ, మీరు అంటే దాని అడ్రస్. ఛస్ నోర్ముయ్ విసుక్కున్నాడు ప్రభంజనరావు. నేను అడిగేది దాని అడ్రస్ లేకుండా చేయడం కాదు, నీ కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకోవడం. చూడ్డానికి 5 అడుగుల 10 అంగుళాల పొడవు ఉన్నావు. 6 అంగుళం ముందుకు కూడా ఇంతవరకు దూసుకుపోలేకపోయావు. మీరు చెప్పేది చిత్రంగా ఉందండి. ఇంతసేపు నిశ్శబ్దంగా వింటూ కూర్చున్న ప్రభంజనరావు గారి భార్య రమాదేవి జోక్యం చేసుకుంది. వాడుకో అంటే చాలు అమ్మాయిలు క్యూ కట్టేసేంత హ్యాండ్సమ్గా ఉంటాడని నా స్నేహితురాళ్ళు అంటుంటారు. అంతెందుకు,
మన థియేటర్కి వచ్చే కాలేజీ అమ్మాయిలు సినిమా కాక వీడినే ఎక్కువ చూసిపోవాలనుకుంటారని అందరూ చెప్పుకుంటుంటారు. వీడి వలలో పడకపోవటం దాని కర్మ కానీ తప్పు వీడిదెలా అవుతుంది? ఆ సిటీలో 2 మహిళా సంఘాలకి అధ్యక్షురాలిగా, ఒక సినిమా థియేటర్ యజమానురాలిగా తన అరుదైన సంస్కారాన్ని ఆ విధంగా బహిర్గతం చేస్తుంటే తల్లికి తన మీదున్న అపారమైన నమ్మకాన్ని చాలా సంతృప్తి పడిపోయాడు సురేష్. లేదు మమ్మీ, డాడీ ఇంత మాట అన్నాక నేను ఊరుకోవటం నాకు సిగ్గుగానే ఉంది. వారం రోజుల్లో హనితని ట్రాప్ చేస్తాను. నేను నీ కొడుకునని నిరూపిస్తాను ఛాలెంజ్గా అన్నాడు. రమాదేవి లాలనగా కొడుకు తలని నిమిరింది. అది పంథం అంటే అలా ఉండాలి. చూడు సురేష్, ఆ పనేదో సాధ్యమైనంత త్వరగా చేయకపోతే అక్కడ మీ డాడీ పొజిషన్కే ఎసరు పెట్టేస్తుంది హనిత. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమంలో నువ్వు బిజీ అయిపోవాలి. అదిగో సరిగ్గా అప్పుడు ఫోన్ రింగ్ అయింది. హలో. ఫోన్ రిసీవ్ అందుకున్న సురేష్ హియర్ అన్నాడు. హాయ్, నేను హనీతని. అవతలి వైపు అమ్మాయి కంఠం వినిపించింది. హౌ ఆర్ యూ? ఓ, బ్రహ్మాండంగా ఉన్నాను. ఎప్పుడూ లేంది హనిత ఫోన్లో ఇలా పలకరించడం అతను ఊహించలేకపోతున్నాడు. ఎవరు కావాలి? ముందు ఫక్కున నవ్వు వినిపించింది. అదే నీ తెరమాటు వ్యవహారం. థియేటర్కి వచ్చిన అమ్మాయిని కానీ, తన ట్రాప్లో చిక్కుకున్న మరే ఆడపిల్లనైనా కానీ థియేటర్ తెర వెనుక ఎంజాయ్ చేయడం సురేష్ హాబీల్లో అతి ముఖ్యమైనది. అందుకే హనితకి ఈ విషయం ఎలా తెలుసా అని ముందు కంగు తిన్నాడు. ఏం చెప్పడానికి సిగ్గుగా ఉందా? అబ్బే, ఆశ్చర్యంగా ఉంది. దేనికి? నీకెలా తెలిసిందా అని. ఇష్టమైన వ్యక్తి ఎక్కడ, ఎప్పుడు, ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం నా హాబీల్లో ఒకటి. సురేష్కి ఇప్పుడు మేఘాల్లో తేలిపోతున్నట్టుంది. ఏం చేయను? నీ పరంగా సరైన రెస్పాన్స్. నీళ్లు నమిలేశాడు అర్ధోక్తిగా. నా పరంగా అంటే? అదే, రెస్పాన్స్ రాకపోయేసరికి ఇలా చిల్లర వ్యవహారాలతో సంతృప్తి పడిపోతున్నానంటావు. మరే అడిగేయచ్చుగా. ఏమిటి? అదే. సురేష్ నుదుటన చెమట పట్టేసింది. ధైర్యం చాలటం లేదు. నువ్వేం మగాడివి? సురేష్ గొంతు తడారిపోయింది. ఇదేమిటి? వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు హనిత ఇలా ఇన్వైటింగ్గా మాట్లాడడంతో సురేష్కి నిజంగానే మతిపోయింది. అది కాదు హనీ, జురుకోవాలనుకుంటున్నావా? ఏమిటి? హనీ టక్కున జవాబు వినిపించింది. మరేం లేదు, నువ్వంత మగాడివేనా అని. నిరూపించుకోగలను. నాకు నమ్మకం లేదు. ఎస్ డియర్, ఏదన్నా లోతుగా పెడితే తప్ప సంతృప్తి చెందని ఆడదాన్ని నేను. అంటే ఇప్పటికీ అనుభవం ఉందని పొరపాటు పడకు. నా సైకాలజీ చెబుతున్నాను. ఐ లవ్ యూ హనీ. నువ్వు అవకాశం ఇస్తే మరోసారి, ఇంకోసారి అంటూ నా వెనకపడేట్టు చేస్తాను. నిజంగా? నీ మీదొట్టు. నమ్మమంటావు? ఎస్. చెప్పు, ఎప్పుడు, ఎక్కడా? ఇప్పుడు రానా? డాడీ బాంబే నుంచి వచ్చేశారు. మరెలా? ఉద్రేకంలో ఊగిపోతున్నాడు. చెప్పు హనీ. అంత తొందరగా ఉందా? మరే అంతలా ఆవేశపడుతున్న నువ్వు అక్కడికి వచ్చి ఏదో చేస్తావంటే నాకు నమ్మకం కుదరటం లేదు. ఆ విషయం నాకు వదిలే, చెప్పానుగా. వెల్, మరో 2 గంటల్లో. ఎక్కడా? దూకుడిగా అడిగాడు. చెబుతాను, ముందు ఓ కండిషన్. ఏమిటది? ఇది చాలా గోప్యంగా జరిగిపోవాలి. అలాగే. ఎంతైనా పెద్దింటి అమ్మాయినిగా పెళ్లి కాకుండా ఇలాంటివి నలుగురికి తెలిస్తే అంత బాగుండదు. ఇకపోతే నువ్వు నన్ను సంతృప్తిపరిస్తే నేనే నిన్ను మరొకసారి రమ్మంటాను. ఒకవేళ ఫెయిల్ అయ్యావనుకో. చెప్పానుగా, నేను అలాంటి వాటిల్లో ఓటమి ఎరుగని వాణ్ణి. అది నిరూపించుకోవాల్సింది మాటలతో కాదు. హనీ. సురేష్ కంఠం వేడి సెగలతో మండిపోతోంది. అప్పటికే నా సర్వశక్తిని ధారపోస్తాను. నెలల తరబడి నీకోసం అల్లాడిపోతున్నాను నేను. ఈ దండయాత్రలో నీ సర్వ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి ఈ స్వయంవరంలో నిన్ను బాప్రే అనిపించి అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను. గుడ్. మత్తుగా పలికింది. రా సురేష్, ఈ పరీక్ష నాళికలో నీ మగసిరి ఎండిన యాసిడ్ కాకూడదు. నా యవ్వనాన్ని క్యాన్వాస్లా నీ ముందు పరిచి నువ్వు ఉన్మాదంగా చిత్రించే 7 రంగుల ఇంద్రధనస్సులా మార్చాలని, నీకు సహకరించే అస్త్రాలుగా చేసుకుని ఎదురు చూస్తుంటాను. గెలిచావా? గగన పాతాళాల మధ్య ఏటవాలుగా జారే జలపాతాన్నై అనుక్షణం నీ తాపాన్ని చల్లార్చే నీ దాసీనవుతాను. ఓడావా? నీ కోర్కెల వర్తమాన శిరస్సుని నీకు నువ్వుగా వధించుకోవటానికి నేనే కారణమవుతాను. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ధన్యవాదాలు.